నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ స్థానిక అంబేద్కర్ భవనంలో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యాంగ రక్షణ సైన్యం ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి దేవేందర్, మైకేల్ శ్రీనివాస్ ప్రముఖుల చేతుల మీదుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించారు అని, నేడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, కావున దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పందిటి సుబ్బయ్య, డేగా రవి, రాఘవేంద్ర, వేగూరు విజయ్, కుడుముల సుబ్బారావు, సుందరం, వెంకటరమణ, రాయప్ప, శేఖర్, కేవి రమణయ్య, కాదర్వలి, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు భారత రాజ్యాంగం వల్ల ఈ మాత్రం మంచి భోజనం, మంచి బట్ట, మంచి ఇల్లు, మంచి బ్రతుకుతున్నారు. ఇదంతా ఏ దేవుడు లేక ఏ దేవత, ఏ రాజకీయ పార్టీ, ఎవరి చలవ, ఎవరి శ్రమ, ఎవరి త్యాగం వల్ల కాదు. ఇది కేవలం మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల, ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఈ మాత్రం బ్రతుకుతున్నాం. ఒక్కసారి మన తాత ముత్తాతలు ఏ విధంగా బ్రతికారో తెలుసుకుంటే ఏడుపు వస్తుంది. ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే కారణం భారత రాజ్యాంగం. అయితే ఈ భారత రాజ్యాంగం మార్చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనువాదులు చాలా తీక్షణంగా పనిచేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే చెన్నై, తమిళనాడులో ఒక సమావేశం పెట్టుకొని పెద్ద వాళ్ళంతా, మనువాదులంతా రాజ్యాంగాన్ని మార్చేయాలి, ఏమైనా పర్వాలేదు రాజ్యాంగాన్ని మార్చేయాలి వాళ్ళ నినాదం. సాక్షాత్తు బీజేపీ ప్రభుత్వం అటువంటి 90% ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఏకధాటిగా చెప్తున్నారు. సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమంటాడంటే, మాది హిందూ దేశం, ఈ హిందూ దేశంలో మాకు రాజ్యాంగం అవసరం లేదు అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం ఉంది, అది మను ధర్మం, సనాతనం. సో ఈ సనాతనాన్ని, మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను చీకట్లో తోసి, ఊరికి దూరంగా, మూతికి ముంత, పుట్టికి తాటా కట్టి మళ్ళీ బానిసలుగా మార్చి, చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా, రాజకీయం లేకుండా, హక్కులు లేకుండా, స్వేచ్ఛ లేకుండా మనల్ని మళ్ళీ బానిసలుగా చేయాలనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్, మనువాదుల ఆలోచన, ఆశయం. సో దాన్ని తిప్పికొట్టడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాజ్యాంగ రక్షణ సైన్యం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఒక కమిట్మెంట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో అన్న ఆలోచనతో అధ్యక్షులుగా దాసరి సుందరం గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నేనుంటూ, అలాగే ఇటువంటి అనుభవజ్ఞులు, మా అన్నలు, మా సోదరులందరూ కూడా కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా 26వ తేదీ నెల, ఆ రోజు రిపబ్లిక్ డే, ఆ రోజే భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ కాబడింది. ఆ రోజున 2 గంటలకు మధ్యాహ్నం ఈ సభ ప్రారంభమవుతుంది. మాటతో ధూమ్ ధామ్ ఉంటుంది. అనేక మంది కళాకారులు వస్తారు. ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి ఆ రోజు తెలంగాణ నుంచి మచ్చా దేవేందర్ గారు రాబోతున్నారు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే అనే పాట వ్రాసిన రచయిత మచ్చా దేవేందర్ గారు వస్తారు. వారితో పాటు మెడమర్తి శ్రీనివాస్, మైకేల్ వారు వస్తారు. ఆ రోజు సభ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ కూడా అటెండ్ అవుతారు. ఆ రోజు సభ అనంతరం మరి ఆ రోజు 300 రాజ్యాంగ పుస్తకాలు చిన్నవి పంచడం జరుగుతుంది.
అదేవిధంగా ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వడం జరుగుతుంది. మా లక్ష్యం, మా ఆశయం, మా కోరిక ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం ముందుకు వెళ్ళినటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు అందరూ జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ రాజ్యాంగ రక్షణ సైన్యం అనే సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఎందువల్లంటే రాజ్యాంగం లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేము. ఈరోజు రాజ్యాంగం ఉంటేనే ఈరోజు మనందరం కూడా అందరితో కూడా సమానంగా తిరగలుగుతున్నాము. అందరితో పాటు అన్ని మంచి బట్టలు వేసుకొని తిరగలుగుతున్నాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే మనకు మనుగడే లేదని మనం ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద కూడా ఈ రాజ్యాంగం రక్షణ సైన్యం అనే విధాన్ని మనం భారతదేశం మొత్తం మీద తీసుకుపోయే విధంగా కూడా మనందరం ప్రయత్నం చేయాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఇది ఒక ఎస్సీలకే రాజ్యాంగం కాదు, భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఈ రాజ్యాంగంలో పొందవలసిన అంశాలన్నీ ఉన్నాయి. అందువలన ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సింది ఒక ఎస్సీలే కాదు, భారతదేశంలో 85% మొత్తం ముస్లిం మైనార్టీ అందరూ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు జనవరి 26వ తేదీ అంబేద్కర్ భవన్లో జరిగే రాజ్యాంగం రక్షణ సైన్యం ఆధ్వర్యంలో జరగబోయే సభలో మనందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తే ఒక నెల్లూరు జిల్లా నుంచే స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా ఈ రాజ్యాన్ని రక్షించుకోవాలనే సైన్యం మీద భారతదేశం మొత్తం కూడా ఆధారపడి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళితుల మీద, ఒక ముస్లిం మైనార్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే ఈ ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు అయితే మనకి ఎదురు తిరిగి మనల్ని కూడా ఏం చేయడానికి కూడా సిద్ధపడతారు. పొరవాళ్ళు ఎవరు మన జోలికి రారు. తర్వాత మనం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడిపితే మనల్ని అడిగేవాళ్ళు అనే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంది. దాన్ని మనం ఇప్పుడే కానీ ఖండించకపోతే భారతదేశం మొత్తం మీద రాజ్యాంగాన్ని మార్చేసి ఈరోజు దళితులకు కావాల్సే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈ భారత రాజ్యాంగం రక్షించుకోవాల్సిన అవసరం మన ఎస్సీ, ఎస్టీల మీద కాదు, భారతదేశంలో 85% మీద రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగాన్ని సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనేటువంటి నేపథ్యంలో రూపొందించబడినటువంటి భారత రాజ్యాంగము రూపుమాపడానికి చేస్తున్నటువంటి శక్తుల్ని మనం చూస్తూ ప్రజాస్వామ్యవాదులు ఉండకూడదు. ఇది చాలా ప్రమాదం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో మన రాజ్యాంగ రక్షణ సైన్యము అనేటువంటి ఒక సంస్థని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, భారత రాజ్యాంగ ప్రేమికులు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా